మీకు మొదటిగా క్రికెట్ లో గుర్తింపు వచ్చిన సంఘటన గురించి చెప్పగలరా? ఫస్ట్ గుర్తింపు వచ్చిన సంఘటన అంటే అది 1990. ఆల్రెడీ చెప్పాను నేను గంపలగూడెం టోర్నమెంట్. అయితే వ్యక్తిగతంగా నాకు గుర్తింపు తెచ్చిన సంఘటన అంటే అది కొంచెం రివెంజ్. ఒక రకంగా చెప్పాలంటే నేను యాక్చువల్గా క్రికెట్లో ఓపెనింగ్ బ్యాటింగ్, బౌలింగ్లో ఓపెనింగ్ బౌలింగ్ చేసేటోడిని. అయితే 1990 టోర్నమెంట్, గంపలగూడెం టోర్నమెంట్ ఫైనల్స్లో వాళ్ళ లోకల్ టీము గంపలగూడెం టీం ఆడేటప్పుడు దాంట్లో నాలాగే కొంచెం మంచిగా బ్యాటింగ్ బౌలింగ్ బాగా చేసే అతను వాళ్ళ కెప్టెన్ అబ్దుల్ రబ్బు అని. అతనితో రివెంజ్లో వచ్చింది నాకు అది. ఎందుకంటే నేను బ్యాటింగ్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది మా టీము. నేను బ్యాటింగ్ చేసే టైంలో రబ్బు బౌలింగ్ నన్ను గాయపరిచింది. స్పీడ్గా వచ్చినటువంటి బాల్ నా తొడకి తగలడం, చాలా ఇబ్బంది పడ్డాను ఆ బాల్కి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన అనంతరం మా ప్లేయర్స్తో నేను ఛాలెంజ్ చేయడం జరిగింది, నేను దెబ్బకి దెబ్బ తీర్చుకుంటాను అని. అన్నమాట ప్రకారమే నేను ఫస్ట్ ఓవర్స్ 4 ఓవర్లు ఉండేది స్పెల్ మాకు. 4 ఓవర్ల స్పెల్లో 3 ఓవర్లు కంప్లీట్ చేసి 1 ఓవరు అతని కోసం ఆపుకోవడం జరిగింది. అతను బ్యాటింగ్కి వచ్చిన తర్వాత మా టీం కెప్టెన్కి రిక్వెస్ట్ చేసి బాల్ తీసుకొని ఆ మ్యాచ్లో నేను రివెంజ్ తీర్చుకున్నా. అది అందరికీ తెలిసిపోయింది. నేను అతన్ని గాయపరిస్తే అతను క్రీజ్లోనే కొప్పుకోవడం కూడా జరిగింది. అతనికి చాలా పెద్ద దెబ్బ తగిలింది, తగలరాని చోట తగిలింది, కుప్పకూలిపోయాడు. అయితే మా ప్లేయర్స్ అందరూ నేను అన్న మాట నిలబెట్టుకుందామని నన్ను అందరు కలిసి పైకి లేపడం జరిగింది గాల్లోకి. ఈ ఈ విషయం అందరికీ, గ్రౌండ్లో ఉన్న అందరికీ తెలిసిపోయింది. అది నాకు మొట్టమొదటిసారిగా క్రికెట్లో నాకు వచ్చినటువంటి, కోర్స్ నెగిటివే, కానీ సారిగా నాకు వచ్చినటువంటి అది గుర్తింపు. శ్రీను, నీ అంటే నీ గుర్తింపు అంటే నాకు తెలిసి నువ్వు మంచి వికెట్ కీపర్గా గుర్తింపు తెచ్చుకున్నావు. నేను 92 నుంచి మ్యాచ్ స్టార్ట్ చేసే, దాదాపు నా 10th క్లాస్ 92లో క్లోజ్ అయింది. అప్పటి నుంచి క్రికెటే ఎక్కువ దైవంగానైతేమే, ఇంకా చదువైనా ఏదైనా క్రికెట్లోనే. ఇక నా గురువు ఏదైనా నీ అడుగుజాడలోనే అప్పుడు దాదాపుగా నడిచేవాడిని. అప్పటి నుంచి కూడా ఓపెనింగ్, బ్యాటింగు, కీపింగు రెండు దాదాపుగా దాదాపుగా ఓపెనింగే వచ్చేవాళ్ళం. కానీ నీ బ్యాటింగ్లో అత్యద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ నువ్వు మదిలో ఆడావు, చాలా బాగా ఆడావు. అసలు నాకే జలసీ అనిపించింది నీ ఆడు చూస్తే వాస్తవంగా. ఎందుకంటే ఒక క్లాసికల్ ప్లేయర్ లాగా ఎలాంటి పొరపాట్లకి, ఎలాంటి అవుట్కి తావు లేకుండా గ్యాపులు చూసుకుంటూ గ్రౌండెడ్ షాట్స్ కొట్టేవాడు. అసలు చాలా బాగా నచ్చింది నాకు. నా ఇన్నింగ్స్ కూడా నాకు ఎప్పుడు అంత బాగా నచ్చలే. నీ ఇన్నింగ్స్ అంత బాగా నచ్చింది నాకు అప్పుడు. నేను నీతో ఎప్పుడు చెప్పలే, ఇప్పుడు ఈ ఛానల్ పుణ్యమా అని ఇప్పుడు దీని గురించి చెప్పడం. ఆ తర్వాత మనకి మేరా తోడాడు. మనం ముగ్గురం దాదాపుగా చాలా మంచి టోర్నీలు ఆడినాం. చాలా అంటే మేరా బౌలింగ్ బాగా చేసేవాడు. అతను బౌలర్ హిట్టర్, బ్యాటింగ్ లో హిట్టరు. కాకపోతే బౌలింగ్ అయితే బాగానే చేశాడు, కానీ బౌలింగ్ లో ఉన్నంత గుర్తింపు అతనికి బ్యాటింగ్ లో రాలేదు. కానీ కాకపోతే ఆడిన కొంతసేపు అయినా అగ్రెసివ్ గా ఆడేవాడు. మ్యాచ్ గెలవాలి అని మన తర్వాత టాప్ 3 పడేవాళ్ళు మేరావుకుడు. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో. అయితే దురదృష్టవశాత్తు మేరా కొంగవల్లి టోర్నమెంట్ మనతో కలిసి ఆడలేకపోయాడు. మళ్ళీ అటు వాళ్ళ ఊరు తరఫున ఆడేవాడు వేరే టోర్నీలు పోయినప్పుడు. తర్వాత మన ముగ్గురు వచ్చినంతసేపు మనకి బాగా వచ్చేవాడు. 97 టోర్నమెంట్ నుంచి కొన్నవాళ్ళు యాక్చువల్ టోర్నమెంట్ జరిగినాయి. 97 టోర్నమెంట్ల కంటే ముందు జరిగిన టోర్నమెంట్లు మనతో కలిసి ఎన్నో టోర్నమెంట్లు
చాలా టోర్నమెంట్లు బయట ఆడాడు. మనం అప్పుడు మనం ముగ్గురం స్టార్ట్ చేసింది అప్పుడే కదా. మనం ముగ్గురం స్టార్ట్ చేసి మనం ఒక టీమ్ గా ఎదగాలనుకున్నప్పుడు ఆయన అడిగిపోయాడు. మనం వేరే టీం నుంచి మనం ఇంప్రూవ్ అయ్యాం నేచురల్ గా. అప్పటికి కొంతమంది జూనియర్స్ అయితే అప్పుడు సీనియర్స్ అందరూ మాయలు వెళ్ళిపోయారు. మీ రామకృష్ణారెడ్డి, seniors కూడా, నీకు సీనియర్స్ కూడా వెళ్ళిపోయారు. కఫీ, ఆ, కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, వీరారెడ్డి, కొంతమంది ప్లేయర్స్ మనకు ఓన్ గా తయారు కావడం. ఓన్ గా తయారు కావటం మనం ఒక టీము. కాకపోతే ఏంటంటే ఏదైనా మీ అంత ఆట ఆడటం, నీ అంత ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ప్రతిదీ రేపు టోర్నీ అన్న కాడ నుంచి ప్రతిదీ నువ్వే చూసేవాడి. టీం ఎలా ఆడాలి, ఎవరు ఎక్కడ ఆడాలి, ఎవరు ఏం చేయాలి అనేది ఎక్కువ నాతో చర్చ పెట్టినా మొత్తం నువ్వే చూసేవాడి. టీం మేనేజ్ చేయటం కానీ, బౌలింగ్ చేయడం కానీ. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఏ ఒకళ్ళిద్దరు నా లైఫ్ టైం, నా క్రికెట్ మొత్తం మీద కూడా నీ అంత ఇదిగా బౌలింగ్ చేసిన వాళ్ళని చూడాలి, నీ అంత ఇదిగా బ్యాటింగ్ చేసిన వాళ్ళని చూడాలి. ఏది రెండు విధాలుగా ఆల్రౌండర్గా. ఒక్కొక్కళ్ళు నీకన్నా కొద్దిగా ఎక్కువ బౌలింగ్ చేసేవాళ్ళు ఏమో, కానీ తర్వాత ఎండింగ్ టైంలో, ఫస్ట్ టైంలో అయితే ఎండింగ్ టైం అంటే సీను ఏ బౌలర్ ఏ ప్లేయర్ కైనా సరే పీక్ స్టేజ్ అనేది ఉంటుంది. మనకు ఎంత ఇప్పుడు కపిల్ దేవ్ లాంటి ప్లేయర్ కూడా లాస్ట్ వచ్చేసరికి ఫేడ్ అవుట్ అయ్యాడు. ఫీడ్ అవుట్ అవుతాడు. ఎవరికైనా సహజంగా మనం ఆడినంత కాలం ఒకేలాగా ఎవరు ఆడలేరు. అట్లా ఇంత లాంగ్ టైం ఆడిన వాళ్ళం కూడా చూడాలి. ఇప్పుడు మేము ఆడినాం. ఇప్పుడు నాకు కీపింగ్, బ్యాటింగ్ అంటే పెద్ద ఇది కాదు, ఒకటే కాబట్టి నాకు అంత లోడు. కానీ నీకు బౌలింగ్, బ్యాటింగ్ కూడా నువ్వు ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేవాడివి, ఓపెనింగ్ స్పెల్లే బౌలింగ్ చేసేవాడివి. మ్యాచ్లు మనం గెలవాలి అంటే 100% నీ ప్రదర్శన మీద ఆధారపడి ఉండేది కదా ఎప్పుడు వాసన. తర్వాత ఎండింగ్ లో వ్యక్తిగత మైల్ రికార్డ్స్ అంటే చాలా, అంటే ఒక్కో టోర్నమెంట్ లో ఒక్కోలాగా. ఎట్లా చెప్పాలి, 2001 గురించి ఫస్ట్ చెప్పుకోవాలి. 2001 బాగుంది. మా టీము అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మా టీము రెండు జట్లుగా విడిపోయింది. అసలు మేము ఉండే తక్కువ మంది, దాంట్లో కొంతమంది ఒక ముగ్గురు బయటికి పోయి వేరే టీంని కట్టడం. దానికి వాళ్ళు తిరువురు వాళ్ళ నుంచి ఒక 8 మంది ప్లేయర్స్ని తిరువురు నుంచి తెచ్చుకొని ఆడారు. మీటు ఒక మనం ఎవరు నేను ముగ్గురు, వీరారెడ్డి 4, చందు ఆ టోర్నమెంట్ లేడు. ఆ టోర్నమెంట్ పాగజీన్ ఆ టోర్నమెంట్ అసలు ఆడలేదు. 4 ఇంకా ముద్దునూరు చంటి 5, ఒక వాళ్ళు 4, రవి, మురళి, నాగన్న, ఇంకొక అతను శ్యామ్. వాళ్ళ 4, మనం 7. మన 7లో 1, 2, రాడ్ 3, రాము 4, చంటి 5, ఇంకొక 2 వాళ్ళే 4. మురళి, ఇంకో రాజు కాదు సీన్ ఆడినట్టు. ఆ టోర్నమెంట్ కదా, తర్వాత ఆడారు. ఆ టోర్నమెంట్ ఆడింది నాగన్న, శ్యాము, రవి అండ్ మురళి. వీళ్ళు ఆదాములు రాలేదు ఆ టోర్నమెంట్కి లేరు. ఆ టోర్నమెంట్లో మా ఇరు జట్లు 2 గ్రూపుల్లో నుంచి, అంటే 2 పార్ట్స్, ఏ బి గ్రూపులు ఉంటాయి కదా టోర్నమెంట్లో. ఏ గ్రూప్ నుంచి మేము ఫైనల్స్కి వచ్చాం, బి గ్రూప్ నుంచి కూడా కొన్నవాళ్ళ టీమే ఫైనల్కి రావడం జరిగింది 2001. చెప్పడానికి అది కొన్నవాళ్ళ టీం అనే కానీ మొత్తం 8 మంది మెయిన్ ప్లేయర్స్, 8 మంది తిరువురు ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. అయితే కెప్టెన్గా రామకృష్ణారెడ్డి, అంతకుముందు మన కొన్నవాళ్ళ మెయిన్ టీంకి కెప్టెన్సీ చేసిన అతను, ఆ టీంకి కెప్టెన్గా ఉన్నాడు. ఒక 8 మంది బయట వాళ్ళని తీసుకొచ్చుకొని, తిరువురు వాళ్ళని. మేము బయట వాళ్ళు ఒక 5గురితో కలిసి మేము ఆ టోర్నమెంట్ ఆడాం. ఆ టోర్నమెంట్ 2 టీంలు ఫైనల్స్కి రావడం, 2 లోకల్ టీమ్స్ ఫైనల్స్కి రావడం వల్ల కొంచెం ఆ మ్యాచ్కి ప్రాధాన్యత బాగా ఎక్కువ పెరగడం జరిగింది. అయితే 2 టీంల కెప్టెన్ కూర్చొని వివాద రహితంగా మ్యాచ్ జరపాలని నిర్ణయించుకున్నాం. దానివల్ల ఆ మ్యాచ్లో ఎల్బిడబ్ల్యూలు తీసేయడం జరిగింది. ఫస్ట్
టాస్ గెలిచి మేము బ్యాటింగ్ తీసుకోవడం Batting జరిగింది. బ్యాటింగ్ తీసుకొని దురదృష్టవశాత్తు 76 పరుగులకి మేము ఆల్అవుట్ అవ్వడం జరిగింది 20 ఓవర్ల మ్యాచ్. నేను బ్యాటింగ్ చేసే టైంలో బాల్ నా ఫింగర్కి తగిలి ఇంజూర్ అయ్యాను. నేను ఈ ఏలు మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది. దాంతో నేను కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే టైంలో, అంటే మా టీం బౌలింగ్ చేసే టైంలో నేను కొన్ని ఓవర్లు బయట కూర్చోవడం జరిగింది. అయితే ఎన్నో ఓవర్లు నేను బయట కూర్చోలేకపోయా. బికాజ్ నా ప్లేస్లో తల్లాడ శ్యామ్ క్యాప్టెన్సీ చేశాడు. కేవలం ఒక 2 వికెట్లు మాత్రమే తీసి తక్కువ ఓవర్లోనే ఎక్కువ పరుగులు ఇచ్చేశారు. 50 దాకా వచ్చారు అప్పటికే. అయితే దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి మ్యాచ్ ఇది వాస్తవంగా ఫస్ట్. ఎందుకంటే ఓడిపోతే మా టీంలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని ఓడిస్తే బయటికి వెళ్ళి మమ్మల్ని హేళన చేస్తారని భయంతో, ముఖ్యంగా భయంతో చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాం. నాకు ఏళ్ళకి ఇంజూరీ అయినా కానీ ఇంక నేను బయట ఉండలేక మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చేసా. గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత నేను బాల్ అందుకున్న తర్వాత బౌలింగ్ దిగడానికి అప్పుడు దాకా మ్యాచ్ 99% మా ఫ్యాన్స్, మా టీంలో ఒక ప్లేయర్ కూడా బయటకు వెళ్ళిపోయిండు. ఈ మ్యాచ్ గెలిచేది కాదు లేదు, మీరు నన్ను పెట్టుకోండి సబ్స్టిట్యూట్ కానీ చెప్పేసి వెళ్ళిపోయాడు ముద్దునూరు చంటి. నేను గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బాల్ అందుకున్న తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. 4 ఓవర్లు బౌలింగ్ చేసి నేను కేవలం 2 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయటం జరిగింది. మ్యాచ్ మళ్ళీ మా వైపు టర్న్ అయిపోయింది. నా స్పెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు టెన్షన్ పెట్టారు వాళ్ళు. మళ్ళీ టెన్షన్ పెట్టారు వాళ్ళు. అయితే చివరి వికెట్ మిగిలింది. నేను 6 తీసాను, అంతకుముందు 2 పడ్డాయి 8. మళ్ళీ మధ్యలో నా స్పెల్ అయిపోయిన తర్వాత వాళ్ళు 1 ఓవర్ మంచిగా ఆడినా మళ్ళీ వికెట్ కోల్పోయారు. ఇక లాస్ట్ వికెట్ ఉంది, కేవలం 4 పరుగులు చేస్తే వాళ్ళు విజయం సాధిస్తారు. అలాంటి టైంలో మా లోకల్ ప్లేయర్ నా పక్క నుంచి బ్యాటింగ్కి వెళ్తుంటే అతని బాడీ లాంగ్వేజ్ చూసి అతనికి ఫీల్డ్ సెట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి ఎక్కడో ఫీల్డింగ్ చేసే శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ లెగ్లో ఫీల్డింగ్ చేసి అతని బాల్ని అందుకొని కీపర్ ఎగ్గిర ఆటేసి రన్అట్ చేయడం జరిగింది. మేము మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విజయాన్ని అది సొంతం చేసుకున్నాం.